హస్తినాటూర్లో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్, మంత్రులు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను వివరించారు. ఇక పార్టీ అంతర్గత విషయాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీ. ఇవాళ పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోతీ రోడ్లోని కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 9:25 ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో ముఖ్య నేతలంతా భేటీ అయ్యారు. వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీ. భేటీలో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు సీఎం, పీసీసీ చీఫ్ ఎమ్మెల్యేల సమస్యలు అడిగి తెలుసుకోవాలని చెప్పినట్లు తెలిసిందే. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని, దానివల్ల ప్రభుత్వంతో పాటు పార్టీకి నష్టమని ఆయన చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకెళ్లాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. సమావేశంలో తొలుత 20 నిమిషాల పాటు కులగణనపై చర్చించారు. భేటీలో పార్టీ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. కులగణన నివేదికను కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన బాగుందని అభినందించారు కేసీ. ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ కులగణన అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ఈ సర్వేను ఉదాహరణగా చూపించి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు హస్తం నేతలు. మరోవైపు కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2 గంటల పాటు ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై డిస్కస్ చేశారని తెలుస్తోంది. కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలు 2 దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నవని వివరించారు. ఇప్పుడు వీటిని సాకారం చేయడంతో పాటు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు బట్టి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సైంటిఫిక్ గా సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే జరగలేదు. సో దాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా చాలా పకడ్బందీగా చేసినటువంటి నిర్ణయం నాయకత్వం దృష్టికి తీసుకురావడం కోసమే వాటన్నిటినీ ఇన్ఫర్మేషన్తో సహా ఇక్కడ రావటం, వారికి ఇవ్వటం కూడా జరిగింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన చారిత్రాత్మక నిర్ణయాలపైన 2 భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని, దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను పార్టీ పెద్దలకు వివరించామని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హైకమాండ్ పెద్దలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని హైకమాండ్ ప్రకటిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అది రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ, రేషన్ కార్డులు కానీ, వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి మాసంలో కులగణన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ పెద్దల్ని పిలవాలని ఒక ఆలోచన కూడా వారికి చెప్పడం జరిగింది. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు కేసీ వేణుగోపాల్. ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఏకగ్రీవంగా సర్పంచులను గెలిపించుకోవచ్చని చెప్పినట్లు తెలిసిందే.